వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారీ ఖర్చులు చేసిన ఓడిన పలువురు నేతలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై కొత్త చర్చకు దారితీశాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మేయర్, చైర్మన్ పీఠాల కోసం పోటీ చేసిన పలువురు నేతలు తమ సొంత వార్డుల్లోనే ఓటమి చవిచూడడం విశేషంగా మారింది. పార్టీలకు మెజారిటీ వచ్చినప్పటికీ కీలక అభ్యర్థులు ఓడిపోవడం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కాటిపల్లి సమంతారెడ్డి 19వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం పెద్ద సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు పన్ను బకాయిలు చెల్లింపులు, భారీ ప్రచార ఖర్చులు చేసినప్పటికీ ఓటర్ల మద్దతు లభించలేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంకర్పల్లి ప్రాంతాల్లో ఓటుకు నగదు, బంగారం పంపిణీ చేసినా ఓటర్లు తిరస్కరించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల ఓటుకు వేలల్లో నగదు ఇచ్చినా అభ్యర్థులు ఓడిపోవడం ప్రజల్లో మారుతున్న రాజకీయ అవగాహనకు సంకేతంగా భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని వర్గపోరు, అంతర్గత విభేదాలే ఈ ఓటములకు ప్రధాన కారణమయ్యాయి. డబ్బు, ప్రలోభాల కంటే అభ్యర్థి వ్యక్తిత్వం, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలతో అనుబంధం వంటి అంశాలకే ఓటర్లు ప్రాధాన్యమిచ్చినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.